జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పనులకు శంకుస్థాపన చేశారు. మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ భవనంకు శంకుస్థాపన, అగ్రహారం కొత్త గ్రామ పంచాయతీ భవనంకు శంకుస్థాపన, కోకియా తండాలో 1,70,00,000తో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చామని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్య సరఫరా, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం, పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం ఎల్నీనో కారణంగా వర్షాలు తక్కువగా ఉన్నాయని రైతులు మెట్ట పంటలు సాగు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆడబిడ్డలకు నమస్కారం. ఏడబెట్టండి, పెద్దక్క ఏడబెట్టండి. తోబుట్టువులందరికీ నమస్కారమే. మేడం చాలా పెట్టుకుంటున్నావు, పని మొదలు పెట్టాలా? మనసులో ఏదన్నా పెట్టుకుని నువ్వు పని మొదలు పెట్టేదనుకో, మళ్ళీ ఎండ పడితే భయంకరంగా ఉంటుంది. వెంకటరెడ్డి గారు చెప్తున్నా, వెంబటే పనులు మొదలు పెట్టాలి, కంప్లైంట్ చేయాలి. నాకు చేయకూడమా? అదే వాసన అందుకే వచ్చింది ఆయనకి. పిల్లలు ఈ వయసులో సీట్లు ఎందుకు తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పి కాలువ వరకు బీటీ 2 కోక్యా తండా వరకు 168 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి చేసే బాధ్యత నాదే. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ గ్రామానికి 516 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా అంతర్గతంగా ఇంతకుముందే సర్పంచ్ గారు అడిగారు, అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కావాలన్నారు. ఏదైతే ఎస్టీ కాంపోనెంట్ లో నేను ఇప్పుడు శాంక్షన్ కొత్త చేసే వాటిలో వీటన్నిటిని కూడా కవర్ చేసుకోవాలని కూడా అధికారులకు ఈ వేదిక ద్వారా ఆదేశాలు ఇస్తున్నాను. సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చాం, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, రెండో విడత కూడా ఈ 2-3 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి నీది ఏ పార్టీ, ఏ మతం, ఏ కులం, చివరికి నువ్వు నాకు ఓటేస్తావా ఏవా అని కూడా అడగను. పేదవాడు అయి ఉంటే చాలు. నిజంగా నేను మంచి చేస్తే ఆ అవ్వ పెద్దవ్వ గుండెల్లో పెట్టుకుని తప్పకుండా నన్ను ఆశీర్వదించుద్ది, దీవించుద్దనే నమ్మకం ఇందిరమ్మ ప్రభుత్వంలో నాకు పూర్తిగా ఉంది. అంతేకాదు ఇంకా చాలా కార్యక్రమాలు మీరు అడుగుతున్నారు. ముఖ్యంగా రైతులకి మొన్ననే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరాకి టెన్షన్ గా టింగ్ అంటూ మీ ఖాతాలో 6,000 రూపాయలు జమ చేశాం. ఈ సంవత్సరం ఎల్నినో అంటే వర్షాలు పడవు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వాతావరణం చూస్తే రోజు మబ్బులు పడుతుంది, చినుకు రావట్లే. శాస్త్రజ్ఞులు చెప్పేది నిజమేమో అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి కేబినెట్ లో కూడా దీని మీద విస్తృతంగా చర్చించాం. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రైతన్నలు మీ పొలాల్లో ఏం పంట వేసుకోవాలో మాకంటే మీకే బాగా తెలుసు. మెట్ట పైర్లు వేసుకోండి.